మన కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు గనుక ఇప్పుడు రిలీజ్ అయ్యే ఆయన లాస్ట్ సినిమా జననాయక్ ఇంకా స్పెషల్ కదా. అయితే ఎలక్షన్ కి ముందే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని చాలా కారణాల వల్ల రిలీజ్ అవ్వకుండా చేశారు. కానీ అన్ని మన మంచికే అన్నట్లు అప్పుడు సినిమా రిలీజ్ అవ్వకపోవడమే మంచిది. ఇప్పుడు సీఎం సినిమా అని ఆపే ధైర్యం ఎవరికీ ఉండదు. అలానే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి హైప్ అదే వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుకుందామా? ఈ మధ్య కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఎక్కువగా చర్చకు వస్తున్న సినిమాల్లో జననాయకన్ ఒకటి. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ చిత్రంలో హీరోగా నటించిన జోసెఫ్ విజయ్. ఒకప్పుడు తమిళ చిత్రసీమలో అగ్ర హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన నటించిన చివరి సినిమాగా ప్రచారం అవుతున్న జననాయకన్ పై అంచనాలు సహజంగానే చాలా ఉంటాయి కదా. మొదట ఈ సినిమాను 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసింది. ప్రమోషన్ల కోసం కూడా భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. విజయ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ వచ్చారు. అయితే సినిమా విడుదలకు అన్నీ సిద్ధమయ్యాయని అనుకుంటున్న సమయంలో ఊహించిన విధంగా సెన్సార్ ప్రక్రియలో సమస్యలు ఎదుర్కోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 డిసెంబర్ 18న జననాయకన్ ఫస్ట్ కాపీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు పంపించారు. సాధారణంగా పెద్ద సినిమాలకు సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యాక విడుదల తేదీని ఖరారు చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ఈ చిత్ర బృందం కూడా అన్ని పనులు పూర్తి చేసి ధీమాగా ఎదురుచూసింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మొదటి చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 22న చిత్ర యూనిట్కు అధికారిక మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని సూచనలు కూడా ఇచ్చారట. సెన్సార్ సూచనలను గౌరవిస్తూ నిర్మాతలు వెంటనే ఆ మార్పులు పూర్తి చేశారు. సవరణలు చేసిన తర్వాత మరోసారి సినిమాను సెన్సార్ బోర్డుకు సమర్పించారు. కానీ ఈసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చిత్రానికి తుది అనుమతి రాకపోగా సినిమాపై కొన్ని ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ దానిని రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో చిత్ర బృందం ఒక్కసారిగా షాక్కి గురైంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ యూనిట్లో ఆందోళన పెరిగింది. అసలు ఫిర్యాదు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలపై స్పష్టత లేకపోవడం వారిని మరింత కలవరపరిచింది. రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి కూడా సమయం చాలా వరకు దాటిపోవడంతో చివరకు జననాయకన్ నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు సెన్సార్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కోర్టు జోక్యంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందనుకున్న సమయంలో మరోసారి పరిస్థితులు మారిపోయాయి. ఇదే సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా జరిగాయి. ఎన్నికల హడావిడి మొదలైంది. మరోవైపు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలన్నీ కలిసి జననాయకన్ భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టాయి. ఇక రాజకీయంగా విజయ్ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజాసేవలో బిజీ అయిపోయినప్పటికీ తన సినిమా రిలీజ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా దగ్గరుండి గమనిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమా విడుదల ఆలస్యం అవుతూ ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయ్ చివరి సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ నిర్మాతలకు ఒక కీలక సూచన చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సినిమా రిలీజ్పై ఇంకా స్పష్టత రాకపోతే డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆయన సూచించారట. వ్యాపారపరంగా ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, అవసరమైతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని విజయ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అయితే ఒక స్టార్ హీరోగా మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన వ్యక్తిగా కూడా విజయ్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే సాధారణంగా పెద్ద సినిమాల్లో కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే నిర్మాతల ఆలోచన మాత్రం కొంత భిన్నంగా ఉందని తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికేట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారట. ముఖ్యంగా జూన్ 19 నాటికి సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అన్నీ అనుకూలిస్తే జూన్ 26న సినిమాను రిలీజ్ చేయవచ్చని చిత్ర యూనిట్ ధీమాగా ఉందని సమాచారం.
అలాంటి పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఒకవేళ అనుకున్న సమయానికి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోతే మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాలని వారు సిద్ధమయ్యారట. జూన్ 22 తర్వాత కూడా పరిస్థితి మారకపోతే డిస్ట్రిబ్యూటర్లకు వారు పెట్టిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే విజయ్ కూడా తన పారితోషికాన్ని నిర్మాతలకు వెనక్కి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జననాయకన్ భవిష్యత్తు మొత్తం సెన్సార్ బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం పనిచేస్తున్న విజయ్, మరోవైపు అభిమానులు ఎంతో ప్రేమతో ఎదురుచూస్తున్న తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, విజయ్ సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది. అందుకే అభిమానులు కూడా అన్ని అడ్డంకులు తొలగిపోయి జననాయకన్ త్వరగా రిలీజ్ కావాలని ఆశిస్తున్నారు. మరి జూన్ 19న సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా? జూన్ 26న జననాయకన్ థియేటర్లో సందడి చేస్తుందా, లేక మరోసారి విడుదల వాయిదా పడుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలియనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో అవంతరాలు ఎదురైనా జననాయకన్ పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విజయ్ అభిమానులు ఇప్పటికీ అదే ఉత్సాహంతో తమ అభిమాన హీరోను మరోసారి వెండితెరపై చూసేందుకు ఎదురు చూస్తూనే ఉన్నారు.